హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నానంటే టమాటా పప్పు అండి. దీన్ని టమాటా పప్పు అనొచ్చు, పప్పు టమాటా. ఇవి టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇదిగండి పప్పు ఆల్రెడీ కడుక్కుని కుక్కర్లో పెట్టుకున్నాను. ఈరోజు అండి నేను కుక్కర్లోనే వండేస్తున్నాను పప్పు. కుక్కర్లో పప్పు 2 సార్లు కడిగేసుకున్నాను కదా. టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుంటాను. అయితే ఈరోజు కుక్కర్లో వండే రీజన్ ఏంటంటే, నాకండి ఈరోజు శనివారం కదా, ఇంట్లో పని, పూజలు, పునస్కారాలు, పిల్లల్ని పంపించుకోవటం ఇవన్నీ అయ్యేటప్పటికి పొద్దెక్కిపోయిందండి వంటకి. అందుకని కుక్కర్లో పెట్టేసి కొంచెం ఒక 5 విజిల్స్ రాగానే కుక్కర్ కట్టేసి తాలింపు చేస్తానండి ఈరోజు. అయితే అందుకని ఈరోజు ఏంటంటే నేను పప్పుని కుక్కర్లో పెడుతున్నాను. మా ఇంటేనండి గోంగూర పప్పు చేయమన్నారు. అంటే నార్మల్ పోస్తున్నారు కదా, ఇప్పుడు నార్మల్లో గోంగూర వేశారు, 4 గింజలు చల్లారు, గోంగూర వచ్చింది. ఆయనకి గోంగూర పప్పు అంటే నేలకి కోసుకుంటాం అనేది చిన్న మాట. అబ్బో, ఆయన ఒళ్ళంతా కోసేసుకుంటారు. అయితే కోసుకుంటారు, రుచిగానే ఉంటుంది. పప్పును గోంగూర వండితే రుచిగా ఉంటుంది. కానీ ఆయన 4 రెమ్మలు పీక్కొచ్చి అక్కడ పెడతారు. కనీసం 2 పరకలు ఇలా గిన్నెలో వేయరు. ఏమని పప్పును గోంగూర వండు అన్నప్పుడు కొంచెం ఒలిసి వేయాలి కదా, ఆయన అలా చేయరండి. నేను చేసుకుంటాను, కానీ ఈరోజు శనివారం కదండి, మాకు పిల్లలకి హడావుడైపోయింది. మళ్ళీ నాకు పూజలు పునస్కారాలు ఇవన్నీ అయ్యేటప్పటికి అది పెద్ద గోంగూర వలటం పెద్ద ప్రాసెస్ కాదు. ఆయనే చేయాలని రూల్ ఏమీ లేదు. కాకపోతే ఆయనకి ఇష్టం కదా, ఆయన నార్మల్గా వేసిన గోంగూరను పీక్కొచ్చి పప్పు గోంగూర చెయ్యి ఈరోజు అన్నారు. కానీ నాకు పొద్దెక్కిపోయింది కదా, అందుకని ఏంటంటే ఈరోజు టమాటా పప్పు. టమాటాలు అనుకోండి, పప్పు కడిగేసి ఇలా కోసి వేసేస్తాను. గోంగూర ఒలవాలి, ఆ ఒలిసే ప్రాసెస్ ఇంకో రోజు పెట్టుకుంటానులే అని చెప్పి ఈ రోజు అయితే మాత్రం టమాటా పప్పు చేస్తున్నానండి. ఇప్పుడు తెచ్చి ఆయన ఒలిస్తే కొంచెం అంటే మగాళ్ళు చేయాలి పని అని నేను రూల్గా చెప్పట్లేదండి. ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం పని ఎక్కువైనప్పుడు మగవాళ్ళు కూడా చేస్తే తప్పులేదు, అదేం పెద్ద ప్రాసెస్ కాదు. కానీ ఆయన ఏంటంటే ఆయన చేసే పని ఆయన చేసుకుంటారు. నార్మల్ పోసారు కదండి, మీ ఏరియాలో కూడా పోసే ఉంటారు. ఇప్పుడు ఈ తోలకూర వస్తుంది కదా, అందుకని పోసేశారు. వాటి మీద ఆయన తిరుగుతా పీక్కొచ్చి అక్కడ పెట్టడం చాలా ఈజీ, తేలిక కదా. ఆడవాళ్ళు ఉండాలి ఇక్కడ ఇంట్లో పని చేసుకోవడానికి, ఎంత చెప్పినా మనం చేసేస్తారు, వాళ్ళే కదా కింద మీద పడి అన్న ఉద్దేశంతో అదేం లేదులేండి, తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కానీ ఇవాళ ఒలిసి గోంగూర పప్పు చేసే టైము ఓపిక కూడా లేదండి బాబు. ఎండకి కొంచెం వణుకు వచ్చేస్తుంది, మాట కూడా తడబడుతుంది, మీరు గమనించారో లేదో. అయితే ఈరోజు మాత్రం నేను టమాటా పప్పు చేస్తాను. ఈ పప్పులో భాగంగా కుక్కర్లో పప్పు కడిగి పెట్టుకున్నాను, 2 సార్లు కడిగేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ముక్కలు అందులో వేసేసి, ఇవ్వండి ఇవన్నీ కోసి పెట్టుకున్నాను, వేసేసి ఇందులో కొంచెం చింతపండు కూడా ఆల్రెడీ వేసాను, కొంచెం పసుపు కారం వేసి మూత పెట్టేసి కుక్కర్ వెలిగించేస్తానండి. మరి మీరంతా చూస్తారు కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు టమాటా పప్పు చేస్తున్నాను. మరి మా ఇంటి ఆయన పేరు, మరి మా ఇంటి ఆయన చెప్పిన ఆ వంటకాన్ని పక్కన పెట్టేసుకుని వేరే వంటకం చేస్తున్నాను నేను. చాలామంది అనుకుంటారు పిల్లలు తిననంటే మీరు ఊరుకుంటారు, మరి పెద్దవాళ్ళు మగాళ్ళు చేయమన్నది మీరు చేయరా అని అనుకోవచ్చు. పిల్లలు అంటే పిల్లలే కదండి, పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళు, అర్థం చేసుకోవాలి కదా. మరి గోంగూర తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మీరు చేసేయండి అంటే అట్లాగా ఒలిసి కూడా పెట్టాలి. అయితే ఆయనకుండే ప్రాబ్లమ్స్ ఆయన చెప్తున్నాను కదా, నార్మల్ దగ్గరికి వెళ్ళటం ఆయనకుండే ప్రాబ్లం ఆయనకు ఉంటుంది. నేను ఒక్కదాన్ని అవన్నీ చేయలేక ఈరోజు ఇది కానిస్తున్నాను. మీరు కూడా చూసి నేర్చుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. ఇదిగో ఇంటి పసుపేస్తున్నాను, ఎండకండి అసలు మాట. ఇదిగో కారం కూడా వేసేస్తున్నాను, ఇందులోనే కారం సరిపోతుందిలేండి. అన్నీ వేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తాను, మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రాగానే కుక్కర్ కట్టేసి తాలింపు చేసుకుంటానండి. అప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఈరోజు టమాటా పప్పు చేస్తున్నానండి. మా ఆయన మాట మీరి మరి పిల్లల కోసం టమాటా పప్పు చేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారు కదా. మీరు కూడా లేడీస్ ఇంట్లో వంటలు చేసేటప్పుడు మగాళ్ళు మనకి హెల్ప్ చేయకపోతే మనకి ఎంత చిరాగ్గా ఉంటుంది. కానీ మళ్ళీ వాళ్ళ మాట మీరి మనం ఏమి చేయాలి. మరి అవునంటారా కాదంటారా? నా మాటకి మీరంతా కూడా నిజమేనండి అనుకుంటారా? మనసులోనే అనుకోండి నిజమేనని. నేనండి అందరి మగాళ్ళ గురించి అంటలేదు, కొంతమంది చేస్తారండి, కొంతమంది ఇంట్లో పనులన్నీ కూడా చక్క పెడతారు, కానీ కొంతమంది చేయరండి. చేసిన వాళ్ళు మనం అదృష్టం పూజ చేసుకున్నాం అనుకుంటాం, చేయని వాళ్ళకి మనం ఏం చేయలేం కదండి.
నేను మళ్ళీ అందరూ మగాళ్ళ గురించి చెప్పట్లేదండి, కొంతమంది చేస్తారు. ఆయన కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, పొలం వెళ్ళకపోయినప్పుడు ఇంట్లో ఉండి చేస్తారు. నేను మనసుల్లో అయినా మీరు అనుకుంటారా లేడీస్ అని ఎందుకన్నానంటే, చాలామంది అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండానే చూస్తున్నారు. దానికి మా పిల్లల రీజన్ ఏం చెప్తున్నారంటే, వాళ్ళకి తెలియదమ్మా అంటున్నారు. అది నిజమేమోలేండి, నిజమేమో. మన లేడీస్ని మనమే సపోర్ట్ చేసుకుందాం అట్టగని చెప్పేసి మగాళ్ళని నేను తక్కువ చేయట్లేదు. ఎందుకండి పప్పు ఉడికిపోయింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని మెదిపేసి తాలింపు చేసుకునేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను. తాలింపు చేసుకుంటున్నానండి. అంటే కరెంటు పోయింది ఇక్కడ, కొంచెం మీకు కనిపించకపోయినా అడ్జస్ట్ అవ్వాలి. ఇదిగో దాకపెట్టాను స్టవ్ మీద, నూనె వేసుకుని తాలింపు చేసుకుంటున్నాను పప్పుని. కనిపించకపోయినా అడ్జస్ట్ అవ్వమని చెప్తుంది ఈవిడేంటి అనుకుంటున్నారా? అదేం లేదండి, కనిపిస్తుంది. కాకపోతే మరీ లైట్ వేస్తే కొంచెం ఫోకస్ ఎక్కువ కనిపిస్తుంది, లేదనుకో కొంచెం ఇలా కనిపిస్తుంది అనమాట. నూనె వేసాను కదా, ఇదిగోండి ఎల్లిపాయలు తక్కిన దినుసులు వేసేటప్పుడు చూపిస్తాను. మళ్ళీ ఆవాలు సాయిపప్పు వేసానండి. అవి వేగిన తర్వాత నేను ఇదిగో వేస్తాను జీలకర్ర ఎండుమిరపకాయలు. రెండు కరివేపాకు పప్పులోనే వేసేసుకుంటానమాట. ముందుగానే పప్పులో వేసేసుకుని దాన్ని మెదిపేస్తాను అనమాట. అవిగండి అవి చిటాపటా మన్నవి ఇవి వేసేసాను. ఇవేంటంటే జీలకర్రను ఎండుమిరపకాయ అండి. ఇవిగండి జీలకర్రను ఎండుమిరపకాయ కూడా వేసేసాను కదా. ఇప్పుడు పప్పు వేస్తానండి అందులో. చూసారా, చక్కగా నేను టమాటా పప్పు రెడీ చేసేసాను. మా ఇంటి ఆయన గోంగూర పప్పు చేయమంటే ఆయన తెలియకుండా టమాటా పప్పు చేశానండి. ఆయన భోంచేసే వరకు తెలియకుండా అలాగే ఉంచుతాను, సీక్రెట్ అనమాట. భోంచేసేటప్పుడు ఆయనే చూసి సర్లే అని అడ్జస్ట్ అవుతారో లేదంటే కేకలేస్తారో చూడాలి మరి. అయితే ఈరోజు పప్పు నేను చక్కగా టమాటా పప్పు చేశాను కదండి. ఇదిగోండి తాలింపు కూడా చేసుకున్నాను. కరెంటు లేకపోయినా సరే నేను తాలింపు చేశాను. ఇదిగోండి టమాటా పప్పు ఈరోజు చేసింది నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో టమాటా పప్పు చేశానండి. ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అయితే రేపు గోంగూర పప్పుతో మాత్రం రానండి, వేరే ఇంకేదన్నా వెరైటీ కర్రీతో మీ ముందుకు వస్తాను. ఇదిగోండి చూసారా ఎలాగా నేను, ఇదిగోండి ఎండుమిరపకాయ. ఇది ఆయనకి ఎండుమిరపకాయలన్నా ఇష్టమేనండి. ఎండుమిరపకాయలన్నా గోంగూర అన్నా వాళ్ళ అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళకి వీళ్ళకి ఇష్టమైనయేనా, మీకు ఇష్టమైనవి ఏం చెప్పరా అని. మరి ఒక కుటుంబం అనుకున్నప్పుడు మనం ఏంటంటే కుటుంబంలో పిల్లలకి మగాళ్ళకి ఇష్టమైనవి కదండి, మనం కూడా ఇష్టపడి ఇష్టంగా తిని వాళ్ళకి ఇష్టంగా చేసి పెట్టాలి. అప్పుడే కదా కుటుంబము సంసారం చక్కగా సాఫీగా సాగిపోద్ది. మన ఇష్టాలన్నీ కూడా పుట్టింట్లోనే కట్టగట్టుకుని అక్కడ పెట్టేసి వస్తాము. మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుకుంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బో మన ఇష్టాలు మన రాజ్యాలు అన్నీ ఇప్పుకుంటాయి. చిన్ననాటి చింతమ్మకాయలు చింతకాయలు అవన్నీ మనకి నచ్చినవి చింత చిగుళ్ళు పుట్టిళ్ళకి వెళ్ళినప్పుడు ఆడమనిషికి ఏ ఆడమనిషికైనా సరే ఇప్పుకుంటాయి. కానీ అత్తగాళ్ళల్లో అవే ఉండవు కదండి. వాళ్ళ ఇష్టాలనే మన ఇష్టంగా చేసుకుని అన్నీ ఇష్టంగా చేసి పెట్టాలి. అందరి విషయంలో అలా ఉండదులేండి, కొంతమంది విషయంలో ఉంటుంది. అయితే ఈరోజు నేను చాలా పోయిటరీ మీకైతే చెప్పేశాను. మీరు కూడా అవునంటారో కాదంటారో, అవునంటారా కాదంటారా, ఇది మీ ఇళ్లలో కూడా జరుగుతుందా? అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఈ వంటకంతో నేను ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వంటకంతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. పప్పు టమాటా ఇది. బాయ్ అండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని చెప్పడం మర్చిపోయాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సపరేట్ చేసుకోండి. మీకు తెలియపోయినా సరే నేర్చుకుని మీ పిల్లల దగ్గర ఒకరోజు 2 రోజులు నేర్చుకుని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపరేట్ చేసుకోండి. అంతవరకు బాయ్ అండి. రేపు మళ్ళీ ఇంకొక కర్రీతో వస్తాను. బాయ్ అండి, బాయ్. చాలామంది అండి స్టవ్ కట్టేయకుండా తాలింపు వేసేసి ఉడకబెడతారు పప్పుని. అంటే తాలింపులు వేసిన తర్వాత కూడా కొంచెం స్టవ్ మీద అలా ఉంచేసి ఉడికిస్తారు. బాగోదు, అలా చేయమాకండి. మన కృష్ణా జిల్లా స్టైల్ అంటే స్టైలే, ఆంధ్రమాత అన్నపూర్ణ. మనకి స్టైల్ ఇలా తాలింపు చేసుకున్నాక అది కట్టేసుకుని స్టవ్ తాలింపు వేసుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఎవరో చేశారని మనం చేయొద్దు. మన వంటకాలు మనం చేసుకుందాం, ఇతరులకి చూపిద్దాం, మనం తిందాం, వాళ్ళకి చూపించి నేర్పించి వాళ్ళు తినేటట్టుగా మనం చేద్దాం. ఇదిగోండి టమాటా పప్పు రెడీ చేశాను కదా నేను. మన రుచుల్ని మన కృష్ణా జిల్లా రుచుల్ని వేరే దేశం వాళ్ళకి, రాష్ట్రం వాళ్ళకి, ప్రాంతం వాళ్ళకి పరిచయం చేద్దామండి. ఈరోజు టమాటా పప్పుతో నేను ఈ వీడియో ఆపేస్తున్నా. చూసారా, మన రుచులు, మన కృష్ణా జిల్లా రుచులు ఇలా ఉంటాయని మనం చూపిద్దాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. కరెంటు పోయిందండి, ఇంకా రాలేదు.